అందరికీ నమస్తే. జనంలోకి జనసేన అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనంలోకి జనసేన అనే నినాద కార్యక్రమాలనైతే నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారనే సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. అయితే అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమలలో ప్రభుత్వ పాఠశాలలో జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి నాగబాబు గారు ముఖ్య అతిథిగా అయితే రాబోతున్నారు. అయితే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏమిటి ఉద్దేశం అంటే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి అనుచరులు అక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఒక ర్యాలీ కానీ, ఒక కార్యక్రమం కానీ, ఒక సభ కానీ ఏది ఏర్పాటు చేయాలన్నా అక్కడ వాళ్ళు చేయనిచ్చేవాళ్ళు కాదు. అంతేకాకుండా పుంగనూరు నియోజకవర్గంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అప్పుడు అక్కడ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు అక్కడ పెద్ద ఎత్తునైతే దాడికి అయితే దిగారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు అక్కడ వ్యాపారస్తులను కానీ, ఒక పాలు అమ్ముకునే వాళ్ళను కానీ, అలాగే చింతపండు రైతులను కానీ, అక్కడ చింతపండు పుంగనూరులో ఎక్కువ పండిస్తారు, అలాంటి రైతులకు కానీ ఏ వ్యాపారంలో జరగకుండా చేసేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి జనసేన పార్టీ అయితే పుంగనూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన అనే నినాదంతో కార్యక్రమం అయితే పుంగనూరు నియోజకవర్గం సోమలలో ప్రభుత్వ పాఠశాలలో అయితే నిర్వహిస్తున్నారు. చూద్దాం ఈ కార్యక్రమం ద్వారా పుంగనూరు నియోజకవర్గంలో ఏమీ మార్పు వస్తుందో మనకైతే తెలియదు. కానీ ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులంతా నిన్న అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతికి నాగబాబు గారు నిన్న నైట్ చేరుకున్నారు. ఆయన తిరుపతి నుంచి ఆయన పుంగనూరు నియోజకవర్గానికి వచ్చి పుంగనూరు నియోజకవర్గం నుంచి సోమలకు ఆ సభ ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఆయన ఆ సభకు సంబంధించి ప్రసంగిస్తారు. ఇదండి ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఈ జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోను 30-40 మందికి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.